తమ్ముడు పార్టీ ఇచ్చింది నాకే ఒప్పుకుంటున్నాను. నేను మాత్రమే తాగుతున్నాను, నువ్వు తాగట్లేదు. అదేనా వాళ్ళు ఇక్కడికి వస్తారేమో అని భయంగా ఉందన్నా. ఎవరు? సింహాద్రి. వాడి బాబు కూడా ఇక్కడికి రాలేడు. అయినా వాడు రౌడీ అయితే మనవాడు ఘరానా రౌడీ. ఏమంటున్నారన్నా? నిజమే చెబుతున్నాను. మన అంకుల్ గురించి చెప్తున్నా. అయినా వాడు రౌడీ అయితే మనవాడు ఘరానా రౌడీ. మనం మాట్లాడేది మనకి లేట్గా వినపడుతోంది. ఈ సరుకు లేట్ పికప్. కౌగిలించుకున్నాడు అనుకో, కదే ముగించేస్తాడు. యూనో సింహాద్రి. వాడికి సురేష్ చౌదరికి అక్రమ సంబంధం ఉంది. ఐ మీన్ ఇల్లీగల్ కాంటాక్ట్. వీడు కౌగిలించుకుంటాడు, వాడు కదే ముగించేస్తాడు. ఐ అప్రిషియేట్. నేను నీకేం చేయాలి? ఎనీ హెల్ప్? సార్ చెప్పు శివా. మన సింహాద్రి తన మనుషులతో పాటు వచ్చి నన్ను కొట్టిపడేసి అబ్బాయి తీసుకెళ్లారు సార్. ఏమిటే నోనేది? నన్ను కొట్టినందుకు కూడా బాధపడలేదు సార్. మీ ఫోటోని పగలు కొట్టి వెళ్ళారు సార్. సరే, నువ్వు ఫోన్ పెట్టి చెప్తాను. అలాగే సార్. ఓయ్ కమిషనర్. చెప్పండి సార్. ఆ సింహాద్రి గాడు మన చేయి దాటిపోయాడు. ఇంకా వాడిని ఉపేక్షించడం మంచిది కాదు. ఉండరా, నీ పని చెప్తాను. దాన్ని ఎందుకు పగలు కొట్టావు? ఫోన్లో ఫోటో పగలు కొట్టాడని చెప్పాను కదా, అది కరెక్ట్ గా ఉండదు. అందుకే కంటిన్యూటీ. కొంచెం తిరుగు. ఏంటి తమ్ముడు ఇలా కొట్టావు? నిన్ను కొట్టిపడేసాక నన్ను తీసుకెళ్లారని చెప్పావు. కంటిన్యూ జంప్ అవ్వకూడదు కదా. ఇంత పట్టుకో. రారా గరుడాద్రి, సరాసరి నా దగ్గరకే వచ్చావు. సింహాద్రి అంటే అప్పన్న భక్తుడిని కాదురా, నరసింహుణ్ణి. నీకు సమాధి కడతాను. నాకు సమాధి కట్టడానికి చాలా మంది ఉన్నారా. నీకే మీ వాళ్ళు ఎవ్వరూ లేరని విన్నాను. అందుకే నీకు సమాధి కడతామని వచ్చాను. సింహాద్రి పెచ్చ నా కొడక. ఏంది దిమ్మ తిరిగిందా? నా దెబ్బలు రుచి చూసిన మీ వాళ్ళని అడుగుండాల్సిందే. రారా రారా.
ఎం సురేష్ చౌదరి అనే నేను మీ అందరి అభిప్రాయాన్ని గౌరవించి నేనే ముఖ్యమంత్రిగా కొనసాగుతాను. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఇంతకాలం సోలోగా వినిపించేది ఇప్పుడు కోరస్లో వినిపిస్తోంది. ఏంటి అంకుల్ డల్గా ఉన్నారు? ఏంటో తెలియట్లేదు అంకుల్. నేను వచ్చిన దగ్గర నుంచి అంతా రివర్స్లో జరుగుతున్నట్టుంది. మీరు సీఎం అవడానికి వేసిన అన్ని ప్లాన్లు వెడిసికొట్టాయట. దీనంతకీ కారణం నేను కాదు అంకుల్, గ్రహస్థితి సరిలేకే. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఏదైనా శనీశ్వరుడు గుడికి వెళ్ళి అక్కడ కోనేరులో స్నానం చేసి శనీశ్వరుడికి ఒక అర్చన చేస్తారండి, అన్ని సర్దుకుపోతాయి. అంకుల్ శనేశ్వరుడి గుడికి అని చెప్పి కాళహస్తికి వెళ్ళిపోతారేమో, అక్కడ మనకి మనుషులు ఉన్నారు. ఏంటి అలా చూస్తున్నారు? నేను అంజలిని ప్రేమిస్తున్నానని చెప్పినప్పుడు మీరు ఎదిరించి ఉండొచ్చు, మా పెళ్లి జరగదని చెప్పుండొచ్చు. అది మానేసి అమ్మాయిని ఇస్తానని చెప్పి లేపేయడానికి రౌడీల్ని పంపించారు. మీ అటెంప్ట్లన్నీ ఫెయిల్ అవడానికి కారణం ఏంటో తెలుసా? లవ్. అలాగే నా అటెంప్ట్లన్నీ సూపర్ గా సక్సెస్ అవడానికి కారణం ఏంటో తెలుసా? అదే లవ్. అది ప్రేమలోని గొప్పతనం. మీరు మీ బ్రెయిన్ పవర్ యూజ్ చేసి ఎవరినైనా ఓడించవచ్చు, కానీ ప్రేమను ఓడించడం మీ బ్రెయిన్ వల్లే కాదు, ఈ ప్రపంచంలో ఉన్న ఏ మేధావి బ్రెయిన్ వల్ల కానే కాదు. నేను తలుచుకుంటే అంజలిని మీకు తెలియకుండా పెళ్లి చేసుకుని ఉండొచ్చు, కానీ చేసుకోలేదు. ఎందుకంటే అంజలి మీ అమ్మాయి, తనని మీరే నాకు ఇచ్చి చేయాలి. పెళ్లి గిల్లి లేదని ఓడిపోకండి, మీరు మా పెళ్లి చేస్తారు. హలో అంకుల్, ఇంటి మీదకి రౌడీలు పంపించినట్టున్నారు. నాకు పెళ్ళని చెప్పి ఆల్రెడీ మా ఊళ్ళో వాళ్ళని రప్పించేశాను. మీకు విషయం తెలుసా? మీ వాళ్ళు 10 మంది కలిసి ఒక్కడిని లేపేస్తారు, కానీ అక్కడున్న వాళ్ళు పల్లెటూరు వాళ్ళు ఒక్కడే 10 మందిని లేపేస్తాడు. మీ వాళ్ళు దొరుకుంటే స్పాట్లో లేపేసేవాళ్ళు. అంకుల్, ఇలా తిక్కగా అడ్డదారులు ఆలోచించకుండా జంటల మెల్ల మీ అమ్మాయిని నాకు ఇచ్చి పెళ్లి చేయొచ్చుగా. ఏంటి సైలెంట్ అయ్యారు? మీరు పెళ్లి చేస్తారు, చేసేలా చేస్తాం మామా. ఏంట్రా సింహాద్రి, నీకు కూడా నన్ను చూస్తే నవ్వులాట్లా ఉంది కదా. ఆ కుర్రాడి కుటుంబంలో ఒక్కడిని కూడా లేపలేకపోయావు. నువ్వు రౌడీవి, నేను రాజకీయ నాయకుడిని. ఒక్కడిని ఏంటని కుటుంబం మొత్తం లేపేమన్నాను. చించావు నీ నా నోట్లోంచి బూతి మాటలు వస్తాయి. నువ్వు పంపించిన ప్రతి ఒక్కడిని వాడు స్టైల్లో దెబ్బ కొట్టాడు. సింహాద్రి, వాడు నీకంటే బలవంతుడు, నాకంటే మేధావి. వాడిని ఎదుర్కొని గెలవడం కష్టం సింహాద్రి. అంటే ఏంటి, వాడిని వదిలేయమంటారా? గెలవాలి సింహాద్రి, గెలవాలి. వాడు చేసిన సవాల్లో నేను గెలవాలి. అందుకు నువ్వు ఒక్కరిని లేపేయాలి. ఎవరో చెప్పండి, వెంటనే వేసేస్తాను. నా కూతురు అంజలి.